హైదరాబాద్ లో హన్మకొండ బ్రహ్మోత్సవాల జాతర పోస్టర్ను ఆవిష్కరించారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ఈ నెల 10 నుంచి 18 వరకు జరగనున్నాయని తెలిపారు. కొత్తకొండ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణలో ఆలయ ఈవో అర్చకులు పాల్గొన్నారు. సంక్రాంతి పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రస్వామి జాతర జరగనుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు. ప్రజలంతా ఉత్సవాల్లో పాల్గొనాలని స్థానిక శాసనసభ్యుడిగా ఆహ్వానిస్తున్నానని చెప్పారు. సంక్రాంతి పురస్కరించుకొని శ్రీ భద్రకాళి సమేత కొత్తకొండ వీరభద్రేశ్వర స్వామి జాతర జరుగుతూ ఉంది. ఈరోజు దేవాలయ అర్చక సిబ్బంది అందరూ కలిసి ఈ ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ కొత్తకొండ వీరభద్రస్వామి భద్రకాళి సమేత ఈ దేవాలయానికి సంక్రాంతి పూట ప్రభుత్వ పక్షాన అన్ని ఏర్పాట్లు చేస్తారు. జిల్లా కలెక్టర్ గారు ఇప్పటికే సమీక్ష నిర్వహించినారు. వాటి భక్తులందరూ కూడా ఈ వీరభద్రుని ఆశీర్వచనం తీసుకొని ఈ సంక్రాంతి జాతరకు రావాల్సిందిగా ప్రభుత్వం పక్షాన స్థానిక శాసనసభ్యులు అందరినీ ఆహ్వానిస్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఫరూక్ నగర్ మండలంలోని 8 కోట్ల వ్యయంతో వేయనున్న బీటీ రోడ్డు పనులతో పాటు 50 లక్షలతో నిర్మించిన జనరల్ కమ్యూనిటీ హాల్, మహిళా సమాఖ్య బిల్డింగ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మహిళా సంఘాలకు 50 కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. నందిగామ మండలంలో 22 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి వెంట షాద్నగర్, కల్వకుర్తి ఎమ్మెల్యేలు వీర్లపర్రి శంకర్, కాసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొన్నారు. మంచిగా సంతోషంగా ఉండి అభివృద్ధి జరిగి 4 రూపాయలు సంపాదించుకునే శక్తి వాళ్ళ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఆ ఇల్లు బాగుపడుతుంది, ఆ ఊరు బాగుపడుతుంది, ఆ రాజ్యం కూడా బాగుపడుతుందని మొట్టమొదట మహిళల కోసం ప్రత్యేకంగా ఉచిత బస్సు పెట్టడం జరిగింది. ఉచిత బస్సు నడుపుకోవాలని వాళ్ళ పేర్లలో పోయిన ప్రభుత్వం ఏమి చేయలేదు. వాళ్ళ వడ్డీ రూపాయలు కూడా మళ్ళీ మీకు ఇవ్వలే, మహిళలకు ఏమి ఇవ్వలే. కానీ ఉచిత బస్సు ఎవరు ఎక్కుతారమ్మా? పేదోళ్ళు ఎక్కుతారు. పేదింటి ఆడబిడ్డలు ఉచిత బస్సు ఎక్కుతా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు వద్దు అని రకరకాల రైలు కొట్టుకుంటారు. బస్సులలో కూర్చొని ఆడోళ్ళు కలిసి ఉన్నారు. ఆడోళ్ళు ఇట్లా అట్లా అని అవహేళన చేసినా కూడా లేదు ఆడవాళ్లకు ఆర్థిక స్వతంత్రం ఉండాలి అని బస్సు ఫ్రీ పెట్టడం జరిగింది. అదే కాకుండా వంటకానికి పోతే ఎంత వద్దన్నా అవునన్నా వంట చేసి అనేది ఆడవాళ్ళ మీదనే భారం ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ గతంలో సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఉండే. ఈ 10 సంవత్సరాలలో బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు 1200 పెంచితే దాన్ని మళ్ళీ ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా డబ్బులు మీ అకౌంట్ లో జమ చేస్తా ఉన్నారు. బీసీల విద్య, ఉద్యోగ, ఆర్థిక అభివృద్ధికి కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. కాచిగూడలో బొబ్బల శ్రీనివాసులు అధ్యక్షతన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం దేశం వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఫీజు రియంబర్మెంట్స్, ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ మంజూరు, హాస్టల్ మంజూరు, గురుకులాల ఏర్పాటు, బీసీ స్టడీ సర్కిల్స్లో ఏర్పాటు వంటి స్కీమ్స్ అమలు చేయాలని అన్నారు. జాతీయ బీసీ కమిషన్కు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించాలని, కేంద్రంలో ఓబీసీ రిజర్వేషన్లను గ్రూపులుగా వర్గీకరించాలని పేర్కొన్నారు. వివిధ కుల వృత్తుల వారికి 90 కోట్ల రూపాయల సబ్సిడీ రుణాలు ఇవ్వాలని తెలిపారు. సామాజిక రంగంలో కూడా న్యాయం జరగలేదు. ఇంత అన్యాయం జరుగుతుంటే కులాల పుట్టినటువంటి సోదరులు ఎంజాయ్ చేయడం కాదు, మంచిగా పోరాడడానికి అన్ని రంగాల్లో వాటా కోసం పోరాడడానికి కుర్మ సోదరులందరూ చైతన్యవంతమై విద్యావంతులు, మేధావులు ముందుకొచ్చి అత్యంత వెనుకబడిన కుర్మ కులాన్ని ముందుకు తీసుకురావడానికి పోరాటం చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి అన్ని కులాలకు ఆర్థిక, రాజకీయ అన్ని రంగాల్లో కూడా వాటా కోసం సిద్ధం కావాలి.
ఎప్పుడు ఏ ప్రభుత్వమైనా ఏ నాయకుడైనా ఎవరైనా బీసీలు ఐకమత్యంగా ఉండి తమ బలాన్ని చూపించుకుంటేనే వాటా లభిస్తుంది. ఇండ్లలో కూర్చొని ఉంటే వాటా లభించదు. అందుకే అనేక బీసీ సంఘాలు, కుల సంఘాలు తమ అన్ని వదులుకొని త్యాగాలు చేసి పోరాటాలు చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ ఇంకా పోరాటం ఐకమత్యం చూపెట్టి తమ జనబలాన్ని చూపెడితే పెద్ద ఎత్తున రావడానికి అవకాశం ఉంటుంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని పద్మశాలి కళ్యాణ మండపంలో సమృద్ధి ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ముఖ్య అతిథిగా కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షురాలు నర్మదా మల్లికార్జున్, అమృత్ కుమార్ జైన్ పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్లో చేనేత హస్తకళ స్టాల్స్, ఆయుర్వేదానికి సంబంధించిన స్టాల్స్, క్లాత్ ఎంపోరియం స్టాల్స్, చిన్నపిల్లల వస్తువులు, వివిధ చేనేత చీరలు స్టాల్స్, వివిధ ఫుడ్ స్టాల్స్ పెట్టి ఆకర్షించారు. ఈ ఎగ్జిబిషన్కు వచ్చిన విశేష స్పందన చూసి వారు రాబోయే రోజుల్లో ఇలాంటి స్వయం ఉపాధి స్టాల్స్ నిర్వహణకు వారి పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. మా వంతు కృషిగా మేము ఏం చేయాలన్నా మేము ముందుంటాము. సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ టైం పెట్టినప్పుడు 50% ఆఫ్లోనే మీకు ఫంక్షన్ హాల్ ఇప్పించి పెద్దెత్తున ఈ స్టాళ్లను పెట్టించే విధంగా మేము ప్రయత్నం చేస్తాము. ఎప్పుడు మేము మా బ్లెస్సింగ్ మీకు తప్పకుండా ఉంటాయి. మా వంతు సహాయ సహకారాలు ఏమున్నా మేము తప్పకుండా చేస్తాము. ప్రతి నిమిషం మేము ప్రజలలో ఉంటాము. కాబట్టి ఇలాంటి లేడీస్ ప్రోగ్రామ్స్ अपना देश वाला हर एक आइटम इधर मिलेगा, एक ही साथ में सब मिलेगा. चाहे आयुर्वेदिक हो, जो फूड का कोई खिलौनों का मिले, जैसा रेडीमेड और जो भी है लेडीज का, जेंट्स और बच्चों का, किड्स का भी एक साथ मिलेगा. थोड़ा एडवर्टाइजमेंट और थोड़ा मेहनत बढ़ाने का होगा. फिर भी मेरे जितना कम्युनिटी केयर कम्युनिटी से संबंध है. मिनिमम मैं केयर ग्रुप में 6 ग्रुप में हूँ. 6 ग्रुप में भी आपका दादा जो हालत में मैं कर दिया. और एक दिन ये तो अच्छा था, कोई बात नहीं. एक ही दिन में अगर इस डेवलपमेंट के समृद्धि वाले जो ऑर्गेनाइजेशन में ये वादा कर रहा हूँ, नेक्स्ट टाइम जिधर भी लगाया फंक्शन हॉल का जितना भी रेट है उसमें 50% का डिस्काउंट कराना मेरा ध्यान. और मैं सिलेक्ट अच्छे फंक्शन हॉल बता रहा हूँ. హైదరాబాద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా వీరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. జూబ్లీ హిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టీడీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి మీట్ అయ్యారు. వీరు సీఎంను సాలువతో సత్కరించి విశేష తెలిపారు. అదేవిధంగా బంజారా హిల్స్లోని మినిస్టర్ క్వార్టర్స్లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు డిప్యూటీ మేయర్ దంపతులు. గచ్చిబౌలి స్టేడియంలో 11వ తెలంగాణ స్టేట్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. క్రీడాకారులను ప్రోత్సహిస్తూ అథ్లెటిక్ పోటీలను నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్కు అభినందనలు తెలిపారు. క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి, తోటి క్రీడాకారుల నుంచి కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇలాంటి ఈవెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. క్రీడలంటే గెలుపు ఓటమిల కోసమే కాదు, శారీరక మానసిక ఉల్లాసం, ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశమని తెలిపారు. శారీరకంగా ఎంత చురుగ్గా ఉంటే మానసికంగా ఆ స్థిరత్వం వస్తుంది. ఆ స్థిరత్వంతో ఓ దృఢ విశ్వాసంతో మన జీవితం ముందుకు సాగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు జిల్లా స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న ఈ కార్యవర్గాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మనందరికీ కళలు ఉంటాయి. ఒకరు డాక్టర్ కావాలని చెప్పి, ఒక ఇంజనీర్ కావాలని చెప్పి, ఒక వ్యాపారస్తులు వాణిజ్యవేత్త కావాలని చెప్పి, ప్రపంచంలో ఈ రంగాలలో ఎదగాలని చెప్పి చాలా మందికి చాలా కళలు ఉంటాయి, తపన ఉంటుంది. కానీ క్రీడా రంగంలో ఒలింపిక్ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో
నేను మెడల్ సాధించాలనే తపన ఉన్నా ఏదో జాగ్రత్త మనం నిలుస్తున్నా పడతాము. అలాంటి నిలుస్తున్నా ఉండకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని పటాన్ చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాలు, డివిజన్లు, మున్సిపాలిటీలకు చెందిన 125 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. నిరుపేదల ఆర్థిక అభ్యున్నతి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని పేర్కొన్నారు. పటాన్ చెరువు నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, పటాన్ చెరువు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తహసీల్దార్ రంగారావులు, రాధా, కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక కార్పొరేటర్ గారు, లబ్ధిదారులు, మన రెవెన్యూ సిబ్బందికి, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లు 111, 14 అమీన్పూర్ మండల్ 1,25,00,000 రూపాయలు పైచిల్కు ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రభుత్వం తరఫున మీ ఆడబిడ్డ పెళ్లి కోసం ఇస్తున్న చెక్స్. మీరు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని మీరు ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ, అతి విశ్వాసం, చిన్న చిన్న తప్పిదాల కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని, కేసీఆర్ దేశాన్ని శాసించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా కాంగ్రెస్ నేతలు ఇంకా కేసీఆర్ పేరే తలుస్తున్నారని విమర్శించారు. పరిపాలన చేయడం చేతకాక రాష్ట్రం దివాలా తీసిందని కాంగ్రెస్ నేతలు అంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి పరిపాలన చేత కావడం లేదన్నారు కేటీఆర్. మేడిగడ్డ బ్యారేజీ దెబ్బతిన్నదని అంటున్నారని, కానీ అసలు దెబ్బతిన్నది రేవంత్ రెడ్డి బుర్ర అన్నారు. సిరిసిల్లలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 6 గ్యారంటీలో అర గ్యారంటీ మాత్రమే అమలు అయిందన్నారు. ఏం చేసినా రేవంత్ రెడ్డి 6 గ్యారంటీల విషయంలో అంటే 6 గ్యారంటీలు ఎప్పుడో మర్చిపోయాడు. కానీ నా మీద 6 కేసులు మాత్రం పెట్టే ప్రయత్నం చేశాను. 6 కేసులలో ఏదో దాన్ని ఇరికేయాల మీరు జైలు పంపాలని మాత్రం బాగుంది. నేను మీ అందరికీ కోరేది ఒకటే, కేసుల గురించో ఫీజుల గురించో మనం భయపడే అవసరం లేదు. మనం ఎవ్వరం కూడా దాని గురించి బయట చర్చ పెట్టే అవసరం కూడా లేదు. మనం ఒకటే పని చేద్దాం. ఈ కొత్త సంవత్సరం వచ్చింది మాత్రం తెలంగాణకు గుండిస్తున్నాం. అందరికి అర్థమైంది. ఎట్లయితే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో, తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. మళ్ళా మన ఎంపీలు కూడా మనం గెలిపించుకున్న విషయం తప్పకుండా ఆ విషయంలో కూడా ఆ రోజు కొంత మనకు నష్టం జరిగింది. ఈ సంవత్సరంలో వాళ్ళు మనం కొట్టింది ఒక 5-6 దెబ్బలు కొట్టింది. ఒకటి, అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయింది. అనుకోకుండా అతి విశ్వాసం అనండి, కొన్ని చిన్న చిన్న పొరపాట్లు అనండి జరిగినాయి, కాదటలేదు. మనం కూడా మనుషులమే, చిన్న చిన్న తప్పులు జరుగుతాయి, చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. జరిగినప్పుడు ఓటమి జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నార్త్ హైదరాబాద్ కు మెట్రో రైల్ కనెక్టివిటీ ఏర్పాటుకు ఆమోదించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. మెట్రో రైల్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం కృషి చేసిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్వల్ 134 డివిజన్ కార్పొరేటర్ విజయశాంతి, శ్రీనివాసరెడ్డి, నరేందర్ రెడ్డి, రహమత్ ఖాన్, మహమ్మద్ గౌస్, ఆరిఫ్ శరరగిరి, సందీప్ తదితరులు పాల్గొన్నారు. సొంత భవనం మనం నిర్మిస్తాం, లేకపోతే ఇమీడియట్లీ ఒక 20 బిల్డింగ్ చేస్తున్నది చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఎక్కడైతే సింగిల్ ఫేజ్ కరెంట్ ఉందో సింగిల్ ఫేజ్ కరెంట్ అన్నీ తీసేసి 3 ఫేజ్ కరెంటు చేస్తున్నారు. మనకు ఒక 70 ట్రాన్స్ఫార్మర్లు కూడా శాంక్షన్ చేస్తున్నాం. మన బట్టి విక్రమార్క ఆయన కూడా శాంక్షన్ ఇచ్చిండు. అసలు నిజంగా చెప్పాలంటే నేను ఒక అధికారి నా వీడియో చూసి వచ్చింది. అందుకని 20 ఏళ్ళ నుంచి ఎవరు వచ్చి అడిగిందే లేదు మన దగ్గర ఈ 3 ఫేజ్ కరెంట్ గురించి కానీ ట్రాన్స్ఫార్మర్ల గురించి. మీరు అడిగింది మాకే, అంటే వాళ్ళకే మ్యాండేట్ ఉంది సింగిల్ ఫేజ్ అన్ని
ఎలిమినేట్ చేసేయాలని. సో వాళ్ళు మనకు మరి 70 దాకా మరి ట్రాన్స్ఫార్మర్లు మన దగ్గర ఎవరిదైనా ఉందా సింగిల్ ఫేస్ ఏరియా ఏడా అదే సింగిల్ ఫేస్ అని తీసి 3 ఫేస్ అయిపోతాయి. ఓన్లీ మీకు ఒక్కటే రిఫరెన్స్ మనకి కూడా మనకి ట్రాన్స్ఫార్మర్ పెట్టడానికి వస్తే నా ఇంటి పక్కకు పోద్దు నా ఇంటి పక్కకు పోద్దు మీరు కొట్లాడితే జీవితాంతం మనం అట్లనే ఉంటాం. మాట్లాడడం రాయడం ద్వారానే భాషను పరిరక్షించగలమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో కొనసాగుతున్న తెలుగు మహాసభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. పిల్లలతో రోజు బాల సాహిత్యం చదివించాల్సిన అవసరం ఉందని చెప్పారు. డిజిటల్ విభాగంలో తెలుగు భాష క్రోడీకరించి భావితరాలకు అందించాలన్నారు. డిజిటల్ రంగంలో మాతృభాష అభివృద్ధి సంరక్షణకు దోహదం చేయాలని పేర్కొన్నారు. శబరిమల వెళ్లే మార్గంలో ఉన్న వావర్ మసీదుకు అయ్యప్ప స్వాములు వెళ్లకూడదని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. అయ్యప్పలు నిష్టగా మాలవేసి 41 రోజులు దీక్ష చేసి సమాధి ఉన్న మసీదులోకి వెళ్తే అపచారమని ఆయన అన్నారు. గతంలో తప్పకుండా వావర్ మసీదుకు వెళ్లాలని తప్పుడు ప్రచారం చేశారని అది కుట్రలో భాగమేనన్నారు. అయ్యప్పలు నేరుగా శబరిమల వెళ్లి అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలని రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో శబరిమలలోని నీలక్కల్ మార్గ మధ్యలో ఈ నెల 7 నుండి 14 వరకు అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేయబోయే అన్నదానం సామగ్రి లారీని రాజాసింగ్ కార్పొరేటర్లు శంకర్ యాదవ్, రాకేష్ జైస్వాల్ హైదరాబాద్లో జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు బాస్ ప్రధాన కార్యాలయంలో వెబ్సైట్ను లాంఛనంగా ప్రారంభించారు. 16 ఏళ్లుగా బాస్ సంస్థ అన్నదానం చేయడం అభినందనీయమని అన్నారు. చాలా సంతోషం. ఇవాళ మా గౌరవవర్యులు మా మాన్యశ్రీ స్థానిక ఎమ్మెల్యే గారు రాజాసింగ్ గారు శబరిమలకు వెళ్లే అన్నదానానికి బండిని ఆయన ద్వారా ఆవిష్కరించడం, దానికి మా స్థానిక కార్పొరేటర్ అయిన శంకర్ యాదవ్ గారు మరియు రాకేష్ జైస్వాల్ గారు వీరందరూ ఈ యొక్క మహత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి భూకో కన్ను ప్యాసేకో పాని అన్నట్టుగా ఎక్కడైతే అన్నం అవసరం ఉంటుందో, ఎక్కడ నీళ్ళ అవసరం ఉంటుందో అక్కడ చేయడం అనేది వాళ్ళకి తెలుసు. గత 16 సంవత్సరాల నుంచి మేము ఏ ప్రోగ్రాం చేసినా నేను ముందుంటా అని చెప్పేసి రాజాసింగ్ అనడము, నేను మీతో ఉన్నానని చెప్పి శంకర్ యాదవ్ అనడము, ఇట్లాంటి కార్యక్రమాల వల్ల ఈ రాజకీయ నాయకుల సపోర్ట్ వల్లనే ఈ ఆర్గనైజేషన్ అనేది ముందుకు పోతే, లేకపోతే మనం ఎత్తులు ఎన్నింటికి ఉంటే అన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ అవుతాయి కానీ తాత్కాలికనే ఉంటాయి, సర్వే కాలేవు. దీన్ని మేము ఇవాళ భాగ్యనగర్ సర్వే అవుతున్నామంటే దానికి కారణం మా రాజాబాయి గారు. ఆయన ఫాలోవర్స్ నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ ఇండియా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోవర్స్ ఉన్న వ్యక్తి ఈరోజు మన కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే కావడము, ఆయన భూమాత గోమాత ఎన్నుకోవడం మీ అందరూ మన అదృష్టం. నేను ఒకటే చెప్తున్నా, helpNED.in ద్వారా ఏదైతే ఈ రోజు అయితే రాజాసింగ్ గారు ఇవాళ శంకర్ యాదవ్ గారు అయితే ఆవిష్కరించిన helpNED.in అనే వెబ్సైట్. హైదరాబాద్ కాచిగూడలోని మున్నూరు కాపు సంఘంలో 33వ వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు మంచి నైపుణ్యం గల విద్యను అందిస్తే స్కిల్ డెవలప్మెంట్లో రాణిస్తారని అవంతి డిగ్రీ కళాశాల వ్యవస్థాపక చైర్మన్ శ్రీనివాసరావు అన్నారు. విద్యార్థులకు యూనివర్సిటీలో మాదిరిగా విద్యను అందించడం ద్వారా ప్రతి ఒక్క రంగంలో ముందుండి ఉత్తీర్ణులు అవుతున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అవంతి డిగ్రీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని తన సంకల్పాన్ని తెలిపారు. మన దేశంలో యువత 60% ఉందని, వారికి సదవకాశాలను కల్పిస్తే దేశ భవిష్యత్తుకు ఉపయోగపడతారన్నారు. యువ విద్యార్థులు ముందుకొచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కొనియాడారు. వాళ్ళు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద 2 రోజుల సదస్సు ఉంటే ఈరోజు దానికి ప్రారంభోత్సవానికి మేము రావడం జరిగింది. అయితే ఈ యొక్క డిజిటల్ యుగంలో ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉన్నాయి. అయితే స్టూడెంట్స్కి మేము చెప్పేది ఏంటంటే, మనం ప్రపంచీకరణ దృష్టిలో పెట్టుకొని మన యొక్క సిలబస్ కానీ మన కాంపిటీషన్ కానీ ఉండాలి. అవకాశాలకు హద్దు లేదు, ఉన్నాయి. కాకపోతే మనకు ఆ కేపబిలిటీ ఉందా, మనం ప్రపంచంలో ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాలను అందిపుచ్చుకోవాలనేది ఉంది. ముఖ్యంగా నేను చెప్పింది ఏంటంటే, మెసేజ్ మా ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏంటంటే, భారతదేశము యంగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, మంచి మనకు యంగ్ పాపులేషన్ చాలా ఉంది కాబట్టి వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. మరి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడి నుంచి మార్పులు మొదలు పెట్టాలంటే మంచి సిలబస్, గ్లోబల్ రిలవెంట్ సిలబస్ కావాలి. ఇండస్ట్రీ అకాడమీ కాంట్రిబ్యూషన్స్ ఇట్లాంటివి కొన్ని వాళ్ళకి. మోరల్స్ ఎథికల్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్, మామూలు జనరల్ ఎడ్యుకేషన్తో పాటు. అవి చెప్పడానికి మన బ్రహ్మకుమారిస్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి
మినిస్టర్ వసంతలక్ష్మి గారు వచ్చారు. ఇలా రకరకాల ఎమినెంట్ పీపుల్ తీసుకొచ్చి పిల్లలకి అన్ని రకాలుగా ఓవరాల్ డెవలప్మెంట్ గురించి వాళ్ళకి మనం ఈ రోజున ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మన డిగ్రీ కాలేజీ, పీజీ కాలేజీ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా వారం నుంచి కష్టపడి ఈ టెక్నికల్ ఫెస్ట్ విజయవంతం చేసేందుకు మరి వారికి అభినందన తెలియజేసుకుంటూ, సో రాబోయే రోజుల్లో ఈ అవంతి కళాశాలలో మన 2 రాష్ట్రాల్లో కూడా 16 కళాశాలలు ఉన్నాయి. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ అన్నీ కలిపి మరి రాబోయే రోజుల్లో ఈ కళాశాలని యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లాలి. యూనివర్సిటీ స్థాయి స్టార్ట్ చేయాలి. హైదరాబాద్లోని ఫ్యాషన్ జిరాఫీ సీజన్ 6 ఎడిషన్ పేరుతో మహిళల్ని కట్టిపడేసే డిజైన్లు కొలువు తీరనున్నాయి. బంజారా హిల్స్లోని లైఫ్ స్టైల్ ఎగ్జిబిషన్ను నిర్వాహకురాలు స్నేహ ప్రోలప్రగడ, స్నిగ్ధ ప్రోలప్రగడ, శామ్ మానసరెడ్డి కలిసి ప్రారంభించారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ ఎగ్జిబిషన్లో గుజరాత్, సూరత్, ముంబై, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి ప్రాంతాల నుండి సుమారు 100 మంది డిజైనర్లు విస్తృత శ్రేణి ఉత్పత్తులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో హ్యాండ్లూమ్, పట్టు సారీస్, డిజైనర్ జ్యువెలరీ, ఫుట్వేర్, లైఫ్ స్టైల్ యాక్సెసరీస్ వివిధ రకాల అందించడమే కాకుండా లక్ష్యంగా సేకరణలు కొనుగోలు చేయడానికి ప్రజలు ఈ ఎక్స్పోస్లో విచ్చేయవచ్చు అని నిర్వాహకులు తెలిపారు. హలో ఎవ్రీవన్. సో ఈ వెడ్డింగ్ అండ్ సంక్రాంతి సీజన్ కి ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. అండ్ ఈసారి మనకి చాలా కొత్త బ్రాండ్స్ వచ్చాయన్నమాట. లాస్ట్ 5 సీజన్ కన్నా ఈసారి కొత్తగా ఎందుకుందంటే ఈసారి మేము స్పెషల్ గా 2 days చేస్తున్నాము. 4th and 5th of January ఇక్కడ లేబుల్స్ ద పాపప్ స్పేస్ బంజారా హిల్స్ లో చేస్తున్నాము. అండ్ మనకి కంచి నుంచి వచ్చారు. ఈసారి స్పెషల్ గా యోలా నుంచి పైథానీ వీవర్స్ కూడా వస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆల్ ఇండియా వీవర్స్ అంటే బెనారసి, గద్వాల్, పట్టు అన్ని కైండ్స్ ఆఫ్ సారీస్ ఉన్నాయి అనమాట మనకి ఈసారి. ఫ్యాషన్ జిరాఫ్ పాపప్ ఎగ్జిబిషన్ సీజన్ 6 అనేది 3 ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేసిన ఎగ్జిబిషన్ అనమాట. హైదరాబాద్ లో ఉండే స్నేహ, స్నిగ్ధ అండ్ మీ మానస. సో ముగ్గురం కలిసి చేసిన క్యూరేషన్ ఇది. ఇందులో మన డిఫరెంట్ వెరైటీ కాన్సెప్ట్ ఏం పెట్టామంటే ఫస్ట్ డే Jan 4th వచ్చేసి 30 brands అండ్ Jan 5th వచ్చేసి 30 brands. సో ఈ 2 days లో మనకి సేమ్ బ్రాండ్స్ కనిపించవన్నమాట. అదే దీని స్పెషాలిటీ. సో అందుకే కస్టమర్స్ అనేది మనకి Jan 4th లో రావాలా, 5th లో రావాలా. అండ్ సంక్రాంతి సీజన్స్ కోసం మనము అండర్ 15K ఎడిట్ చేసాము. అంటే ఏంటంటే మొత్తం ఇక్కడ ఉండే అవుట్ఫిట్స్ మాక్సిమం అండర్ 15,000 లోనే. అండర్ 15,000 చాలా ఎక్సైటింగ్ కలెక్షన్ ఉంది. అది మాత్రం షాప్ చేసేసుకోవాలి మీరు. సో మనకి ఇక్కడ అండర్ 15K లో బ్రైడల్ వేర్ ఉంది, బ్రైడల్ లెహంగాస్ ఉన్నాయి, బ్రైడల్ సారీస్ ఉన్నాయి, ముహూర్తం సారీస్ ఉన్నాయి, ఫ్యూజన్ వేర్ ఉంది. అవే కాకుండా ఆఫ్టర్ పార్టీ వెడ్డింగ్ అవుట్ఫిట్స్ కూడా ఉన్నాయి. సో ఈ క్యూరేషన్ స్పెషాలిటీ ఏంటంటే ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ 2 days. మోర్ దెన్ 50+ బ్రాండ్స్ వస్తున్నాయి అనమాట. సో మీరు ఫస్ట్ డే వచ్చి మళ్ళీ సెకండ్ డే వచ్చినా కూడా ఫస్ట్ డే బ్రాండ్స్ కూడా మిస్ అయిపోతారు. సో ఫస్ట్ డే, సెకండ్ డే 2 రావాలి కాబట్టి మేము ఇలా క్యూరేట్ చేసాము. అండ్ ఎస్, శ్రీనగర్ కాలనీలోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జాతీయ చేనేత పట్టు వస్త్ర ప్రదర్శన వర్ధమాన నటి సుప్రియ పిల్లై ప్రారంభించారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేక ఉందని, ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించాలన్నారు. జనవరి 7వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేత పని బృందాలు తమ స్కిల్ హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్ర ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని నిర్వాహకులు జయేష్ కుమార్ గుప్తా అన్నారు. హాయ్, నా పేరు మనీషా. రాంగ్ పేరు హాయ్, అందరికీ నమస్తే. నా పేరు సుప్రియ పిల్లై. నేను ఈరోజు సత్యసాయి నిగంలో వచ్చాను. ఇక్కడ చాలా చాలా వెరైటీస్గా సారీ, ట్రెడిషనల్ క్లాతెస్ చాలా డిఫరెంట్గా ఉంది. నేను చెప్పలేకపోతున్నాను ఎందుకంటే ఎన్ని వెరైటీస్ ఉందో. సారీస్ ఉంది, చుడిదార్స్ ఉంది, చాలా డిఫరెంట్ టైప్ ఉంది. సారీస్లో కూడా మనకి వెరైటీస్ చాలా డిఫరెంట్ ఉంది. పంజాబీ సారీస్, బిహారీ సారీస్, బెంగాల్ నుంచి వచ్చింది. అంటే 14 అంటే ఏం చెప్పాలి అంటే మన ఇండియాలో ఆల్ ఓవర్ కంట్రీ నుంచి ఇక్కడ వచ్చి మనకి అందరికి ఒక ట్రెడిషనల్గా సారీగా మీన్స్ ట్రెడిషనల్ ఫక్. నా పేరు సుప్రియ పిల్లై. నేను ఈరోజు సత్యసాయిలో వచ్చాము. ఇక్కడ నేషనల్ సిల్క్ ఎక్స్పో జరుగుతుంది. ఇక్కడ వెరైటీస్గా డిఫరెంట్గా సారీస్ మనకి ఆల్ ఇండియా కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చారు. సారీస్లో కూడా చాలా వెరైటీస్ ఉంది. మీన్స్ సిల్క్ ఉంది, పట్టు సారీ ఉంది, చాలా డిఫరెంట్గా సారీస్ ఉంది. మీరు ప్లీజ్ అందరూ రండి.
నేను కూడా ఈరోజు ఇక్కడ షాపింగ్ చేసే వెళ్తా. సినీ నటుడు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి కోర్టులో బెయిల్ పూచీకత్తు పత్రాలను న్యాయమూర్తికి సమర్పించారు. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తన ఇంటికి వెళ్లారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో ఘటనలో అల్లు అర్జున్ A11గా ఉన్నారు. గత నెలలో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కొడుకు తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్లోని కిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసుకు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత హైకోర్టు ఆయన్ను 4 వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. శుక్రవారం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన పూర్తిస్థాయి బెయిల్ ఇచ్చింది. 50,000 రూపాయల చొప్పున 2 పూచీకత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సాక్షులను ప్రభావితం చేయవద్దని, కేసును ప్రభావితం చేసేలా వ్యాఖ్యలు చేయవద్దని షరతులు విధించింది. 2 నెలల పాటు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.